నమస్కారం. వెల్కమ్ టు S4 మీడియా. తులసి యొక్క విశిష్టత ఏంటి? తులసి మొక్కని ఏ దిక్కున పెట్టాలి? ఏ దిక్కున పూజించాలి? తులసి మనకి ఎన్ని రకాలుగా లభ్యమవుతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి రోజున తులసి చెట్టు యొక్క వైశిష్ట్యం గురించి ఈ యొక్క S4 మీడియాలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రేక్షకులకి, భక్తులకి అందరికీ కూడా తెలియచేద్దామని మనస్సంకల్పం చేత ఇక్కడ మనం తులసి చెట్టు యొక్క వైశిష్ట్యం తెలుసుకుందాం. తులసి మొక్క అనేటువంటిది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ప్రతి ఇంట్లో కూడా విధిగా తులసి మొక్కని పెంచాలి మరియు పూజించాలి. తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరముగా నివాసం ఉంటుందని ప్రతీతి. తులసి మొక్క దగ్గర ప్రతిరోజు కూడా దీపారాధన చేసినా, అలాగే ఆ చెట్టు మొదట్లో అన్ని నీళ్లు పోసినా కూడా అది అమితమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఈ యొక్క మనకుండేటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా హరించిపోతాయి. ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏమిటంటే, ఈ తులసి చెట్టుని ఎక్కడ పెట్టాలండి? మా ఇంట్లో తూర్పున పెట్టాలా, లేకపోతే దక్షిణాన్ని పెట్టాలా, ఉత్తరాన్ని పెట్టాలా అని చాలామందికి సందేహం. సాధారణంగా చాలామంది ఆ ఇంటికి ఈశాన్య భాగంలో మనం ప్రదక్షిణం చేసేటువంటి చోటు వరకు అట్టే పెట్టి అక్కడ ఈశాన్య భాగంలో పెట్టడం, లేదా తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు, ఏ దిక్కునైనా సరే తులసిని పూజించవచ్చు. మనం నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క తులసిని చూస్తే మనకి ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఆ మహాలక్ష్మి విష్ణుమూర్తి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే దీనిని తులసిని కొంతమంది కోట రూపంలోనూ, అలాగే కొంతమంది కుండీల్లో వేసి పెంచుతారు. దాన్ని ఎలా పూజించినా కూడా మనం పర్వాలేదు, దేంట్లో పెట్టినా సరే. అలాగే మిగిలిన మొక్కల్లా కాకుండా మనకి ఆనవాయితీ లేకపోయినా కూడా, అంటే కొంతమందికి మా కొబ్బరి చెట్టు ఆనవాయితీ లేదండి, మేము దాన్ని పెంచమండి, అరటి చెట్టు ఆనవాయితీ లేదండి అని అంటారు. కానీ తులసి మొక్కకి ఆనవాయితీ అనేది ఏంటో అక్కర్లేదు. ఆనవాయితీ లేకపోయినా కూడా అందరం కూడా తులసి చెట్టును పూజించవచ్చు. తులసి దళాలతోటి విష్ణుమూర్తి వారి యొక్క పూజ చేసినట్లయితే మనకు ఉండేటువంటి సమస్త మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. విష్ణుమూర్తి వారు ఎంతో బంగారం వేసిన, వజ్ర వైఢూర్యాలు వేసినా తూగనటువంటి కృష్ణుడు రుక్మిణీదేవి వేసినటువంటి ఒక్క తులసి దళానికి తూగాడంటే అంత పవిత్రమైనటువంటిది ఈ తులసి. తులసి గురించి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాస్య తులసీత్వం నమామ్యహం అన్నారు. అంటే తులసి చెట్టు యొక్క మొదట్లో సమస్తమైనటువంటి తీర్థములు, తులసి చెట్టు యొక్క మధ్యలో సమస్తమైనటువంటి దేవతలు, తులసి యొక్క అగ్రభాగమున సమస్త వేదములు కూడా కొలువై ఉన్నాయని దీని భావం. ప్రతి ఇంట్లో కూడా విధిగా మనం తులసిని పెంచాలి మరియు పూజించాలి. మొక్కలలో ఎక్కువగా ఆక్సిజన్ని విడుదల చేసేటువంటి మొక్క తులసి మొక్క. అలాగే దీన్ని ఆయుర్వేదంలో కూడా చాలా దివ్యౌషధంగా వాడుతుంటారు. మానవులకి తరచుగా వచ్చేటువంటి దగ్గు, జలుబు, అలాగే కఫము మొదలైనటువంటి వ్యాధులకి తులసి ఆకులను స్వీకరిస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. అలాగే మనకు తరచుగా వచ్చేటువంటి చెవిపోటు, కొన్ని రకములైనటువంటి గొంతు సమస్యలకి, అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులకి కూడా తులసి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇక తులసి మనకి 3 రకాలుగా ప్రధానంగా లభ్యమవుతోంది. 1 లక్ష్మీ తులసి, 2 కృష్ణ తులసి, 3 రామ తులసి అని చెబుతుంటారు. ఏ తులసి మొక్కనైనా సరే మన ఇంట్లో పూజించవచ్చు. ఇక తులసి మొక్కను ఎప్పుడు నాటాలి అనే సందేహం మనందరిలో ఉంటుంది. ఈ తులసి మొక్కని సాధారణంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో, అంటే మకర సంక్రాంతి నుండి జనవరి 15 నుండి కర్కాటక సంక్రమణం దాకా, అంటే జూలై 15 వరకు ఉత్తరాయణ పుణ్యకాలంలో నాటుతారు. దక్షిణాయనంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క తులసి మొక్కను నాటుతారు. అది కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున చేస్తారు. విష్ణుమూర్తి వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి చెట్టు దగ్గర ధాత్రీ సమేతంగా కొలువై ఉంటాడు. అందుకని క్షీరాబ్ది ద్వాదశి రోజున ముత్తైదువులందరూ కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి ఆ యొక్క తులసి చెట్టు పూజ చేస్తారు. తులసి చెట్టు మొదట్లో ఉన్నటువంటి మృత్తికిని మనం శరీరానికి రాసుకుని స్నానం చేస్తే సమస్తమైనటువంటి రోగాలు నశించిపోతాయి, సమస్త పాపాలు తొలగిపోతాయి. అలాగే ప్రాణోత్క్రమణం జరుగుతున్నప్పుడు కూడా తులసిని తీర్థంగా ఆ జీవికి నోట్లో పోస్తారు. ఆ జీవికి వైకుంఠలోకం కలగడం గురించని ఈ విధంగా చేస్తూ ఉంటారు. అందుచేత తులసి మొక్క మన భారతీయ సనాతన సాంప్రదాయంలో దేవతా వృక్షమై అగ్రభాగానుంది. అటువంటి తులసి మొక్కని మనందరం కూడా పూజిద్దాం. అలక్ష్మిని పారద్రోలి మహాలక్ష్మిని మన ఇంట స్థిరంగా నివాసంగా ఉంచేటువంటి తులసిని మనందరం కూడా పూజిద్దాం, తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త జన సన్మంగళాని భవంతు. ఓం శాంతి.